అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత చతుర్దశోధ్యాయంలోని 22, 23, 24, 25 శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ చతుర్దశోధ్యాయః. గుణత్రయ విభాగయోగః. శ్రీభగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ. న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే. గుణా వర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి న్యజ్ఞతే. సమదుఃఖసుఖస్वस्थः సమలోష్టాస్మకాంచనः. తుల్యప్రియా ప్రియో ధీరः తుల్యనిందాత్మసంస్థుతిः. మానావమానయోస్తుల్యः తుల్యో మిత్రారిపక్షయోః. సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే. శ్రీ భగవానుడు పలికెను, అర్జున, గుణాతీతుడి గుర్తులివి. తనకు సంప్రాప్తించిన సత్వగుణ సంబంధమైన సౌఖ్యాన్ని కాని, రజోగుణ ధర్మమైన కర్మ ప్రవృత్తిని కాని, తమోగుణ లక్షణమైన మోహాన్ని కాని ద్వేషించడు. అవి లేకుండా పోతే వాటిని ఆకాంక్షించడు. ఏమీ సంబంధం లేని వాడిలాగా ఉండి గుణాల వల్ల చెలించకుండా సర్వకార్యాలలోనూ ప్రకృతి గుణాలే ప్రవర్తిస్తున్నాయని గ్రహించి ఎలాంటి పరిస్థితులలోనూ తన నిశ్చల బుద్ధిని విడిచిపెట్టడు. సుఖ దుఃఖాలు, మట్టి బెడ్డ, రాయి, బంగారం, ఇష్టానిష్టాలు, దూషణ భూషణలు, మానావమానాలు, శత్రుమిత్రులను సమాన దృష్టితో చూస్తూ కామ్యకర్మలన్నిటినీ విడిచిపెట్టి నిరంతరం ఆత్మావలోకనంలో నిమగ్నమై ఉండే ధీరుడు. రేపు 26, 27 శ్లోకాల గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో శ్లోకం, భావం కూడా ఉంటాయి, చూస్తూ వినవచ్చు. శ్రీకృష్ణార్పణమస్తు.